హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా పిఠాపురంలో ఉండేటువంటి సమస్యల గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కొన్ని దశాబ్దాలు చెప్పాలంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలను కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల లోపే అనేక సమస్యలు క్లియర్ చేయటం, ఇంకా ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ 5 ఏళ్ల లోపే పూర్తి చేస్తాను అని చెప్పి ఇప్పటికీ ఆ పనులు కూడా ప్రారంభించడం కూడా మనం చూస్తాం. అయితే దీనికి సంబంధించి ఆ తీర ప్రాంతం కోతకు గురవుతున్నటువంటి దాన్ని చూసాం. ఇకపోతే ఉప్పాడ బీచ్ రోడ్డు, ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే నిజంగా చెప్పాలంటే అసలు అక్కడికి వెళ్తే మనం అన్నీ మర్చిపోతాం అనుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఉప్పెన సినిమా చూసాం, అక్కడ ఉండేటువంటి ఆ రోడ్డు ఇవి నిజంగా నెక్స్ట్ లెవెల్. అంతే నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆ విజువల్ ఇంకెక్కడా కనిపించదేమో. అది పిఠాపురానికి మాత్రమే సొంతమేమో అనుకునేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ బీచ్ రోడ్డు ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఎవరు పట్టించుకున్న నాదుడే లేదు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో వేసినటువంటి రోడ్లు తప్ప ఇప్పటి వరకు ఎవరో దాని గురించి పూర్తి స్థాయిలో చెప్పాలంటే శాశ్వత పరిష్కారానికి ఇంకా అది అవ్వదేమో అనుకున్నారు. వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక తుఫాన్లో ఇంకొకటి వచ్చినప్పుడల్లా ఎక్కువగా ఆటుపోట్లు ఎక్కువ వచ్చినప్పుడల్లా కూడా రోడ్డు కూడా కొట్టుకుపోతూ ఉంటుంది. అయినా కూడా ఎవరు కూడా పట్టించుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పానుగా, పిఠాపురాన్ని ఆయన దత్తత తీసుకున్నాడు. ఎలా దత్తత తీసుకున్నాడంటే ఏదో ఒక సమస్యనో 2 సమస్యలనో చేస్తానని చెప్పడం కాదు. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్యని, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన దత్తత తీసుకున్నారని చెప్పాలి. వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు, ఏం ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది ప్రతిదాన్ని తీసుకుంటున్నారు. అలాంటిది ఇంకా ఆ ఊరికి సంబంధించినటువంటి డ్రైనేజీలు, రోడ్లు వీటిని వదిలేస్తారంటే అస్సలు వదలరు. దానికి సంబంధించే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎన్నో ఏళ్ల చెప్పాలంటే కొన్ని దశాబ్దాల నిరీక్షణకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఒకప్పుడు ఉప్పాడకి సంబంధించి ఉన్నటువంటి రోడ్డు. వర్షాకాలం అయితే ఎక్కువగా ఆటుపోట్లు ఉండటం, మొత్తం అంతా కూడా ఇంకా ఎక్కువగా కొట్టుకుపోతూ ఉండేది. ఆ రోడ్డు చెప్పాలంటే బ్లాక్ చేసేవాళ్ళు. కాకినాడ నుంచి ఇంకా అక్కడి వరకు వెళ్ళడానికి కంప్లీట్గా క్లోజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కంప్లీట్గా శాశ్వత పరిష్కారానికి సీసీ రోడ్డు అక్కడ ఏర్పాటు చేయటం, ఆటుపోట్లు వచ్చేటువంటి దాని నుంచి కూడా ఎక్కువగా రాళ్ళయ్యి అమర్చడం, రోడ్డు దెబ్బతినకుండా అక్కడ కోతకు గురవ్వకుండా ఉండేందుకు ఒక బలమైనటువంటి ఒక వాల్ నిర్మాణానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటున్నటువంటిది మనకైతే కనిపిస్తూ ఉంది. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఇలాంటి అవకాశాన్ని పిఠాపురం ప్రజలు వినియోగించుకుంటున్నారు అంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, లేదంటే కేంద్ర మంత్రులు ఎంతోమంది ఆయా నియోజకవర్గానికి, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఎప్పుడూ కూడా సరే రోడ్డు పోయిందా, సర్లే నెక్స్ట్ ఇయర్ వేపిస్తానులే అని చెప్పి రోడ్డు వేపించడం కూడా కాదు. నిజంగా చెప్పాలంటే 2019 నుంచి 24 వరకు ఈ ఒక్క రోడ్డు పడిన పాపానే లేదు. చెప్పాలంటే ఇంకా మొత్తం కూడా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసానని చెప్పానుగా, ఆ రోడ్డే ఇంకా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు వేసినటువంటి రాళ్ళు ఇప్పుడు తవ్వకాల్లో బయటపడినాయి అక్కడ. అలాంటి పరిస్థితికి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోపే శాశ్వతమైనటువంటి పరిష్కారానికి ఒక టూరిజం హబ్గా, ఒక అద్భుతమైనటువంటి, నిజంగా చెప్పాలంటే రేపొద్దున ఎన్ని షూటింగ్స్ జరుగుతాయో, ఎంత అద్భుతంగా ఆ తీర ప్రాంతానికి, పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నుంచి అలాగే పిఠాపురం ఉప్పాడ సంబంధించినటువంటి అక్కడి నుంచి కాకినాడ వరకు కూడా ఆ రోడ్డు అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు చూస్తూనే ఉంటారు. ఈ 5 ఏళ్లలో అది ఒక అద్భుతమైనటువంటి టూరిజం హబ్గా మారిపోబోతుంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమయ్యేటువంటి కార్యక్రమంగా మనం చెప్పచ్చు. ఇంకా వేరే ఎవరిని నమ్ముకోవాల్సిన అవసరంలా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు పిఠాపురానికి ఎలాంటి ఏదొచ్చినా సరే ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. పిఠాపురం ప్రజలకి ఏం కావాలన్నా సరే పవన్ కళ్యాణ్ గారి వరకు చేరితే చాలు. అది ఎలాంటి సమస్య అయినా అది పరిష్కారం అవ్వాల్సిందే, అవి తీరాల్సిందే.